శ్రీమాత్రే నమః. ఈ వారాహి నవరాత్రుల్లో మనం చండీ సప్తశతి గురించి ముందు రోజుగా ప్రథమ చరిత్రలో ఉన్నటువంటి మహాకాళీ స్వరూపం గురించి తెలుసుకున్నాం. అలాగే ద్వితీయ చరిత్రలో ఉన్నటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి మహిషాసురుణ్ణి వధించినటువంటి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చరిత్ర, ఉత్తమ చరిత్రలో ఉన్నటువంటి మహాసరస్వతి స్వరూపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అమ్మవారు చాలామంది సరస్వతి అనగానే చేతిలో పుస్తకము వీణ పట్టుకొని ఉంటారని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఆవిడ జ్ఞాన సరస్వతి, విద్యకు అధిష్టాన దేవత ఆవిడ జ్ఞాన సరస్వతి. ఈవిడ మహాసరస్వతి. ఈవిడ యుద్ధమనందు ఉన్నటువంటి సరస్వతి స్వరూపంగా చెప్తారు. అలాగే ఈ యొక్క సరస్వతి స్వరూపము అని చెప్పేసి ఎందుకంటారు అంటే, అమ్మవారు పార్వతీ స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఉత్తమ చరిత్రగా అధిష్టాన దేవత మహాసరస్వతీ దేవి కాబట్టి ఈవిని సరస్వతి స్వరూపంగా కొలుస్తారు. ఒకప్పుడు అమ్మవారు ఆ యొక్క హిమవత్ పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉండగా శుంభ నిశుంభుల యొక్క భృత్యుడు అంటే అనుచరుడు ఒకడు వచ్చి, అలా దేవతలందరూ కూడా చూస్తున్నారు, ఏమిటిది ఇక్కడ ఎంత తేజోవంతంగా ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చి చూడంగానే చక్కగా తెల్లటి దివ్య స్వరూపంతో ఒక చక్కనైనటువంటి సుందర బాలిక కూర్చొని తపస్సాచరణ చేస్తూ ఉన్నది. ఆవిడ హిమాలయాల ముందు కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు. మామూలుగా హిమాలయాలు ఎంత తెల్లగా ఉంటాయండి, అంతకన్నా తెల్లగా భాసయంతి హిమాచలం. ఆ యొక్క హిమాచలాలకే వెలుగుగా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారిని చూసి ఆ యొక్క భృత్యుడు అంటే ఆ అనుచరుడు వెళ్ళి శుంభ నిశుంభులకు చెప్తాడు, ఏమంటే నీ దగ్గర ఇంతమంది దేవతల దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, వస్తువులు, ఆయుధాలు ఇవన్నీ కూడా తీసుకున్నావు, వాళ్ళ తాలూకా వాహనాలు తీసుకున్నావు, ఇంద్రుడి దగ్గర నుంచి కూడా ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వము తీసుకున్నావు, ఐరావతం తీసుకున్నావు. ఇవన్నీ కూడా తీసుకున్నప్పటికీ కూడా నీ దగ్గర లేనటువంటి మణి ఒకటి ఉన్నది. అదేమిటంటే కన్యా అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మణి. ఈ మణులన్నిటికీ కూడా ఏమీ కాదు, ఆ మణి ముందు ఈ మణులు ఏమీ కాదు. స్త్రీ రత్నమతి చార్వంగి ద్యోతయంతి దిశస్త్విష. ఆ యొక్క స్త్రీరత్నం నీ దగ్గర ఉన్నట్టయితే ఈ రత్నాలు ఎందుకు పనికిరావు ఆ రత్నం ముందు అని చెప్పంగానే ఆ యొక్క శుంభనిశుంభులిద్దరు కూడా, ఆహా అంత అందంగా ఉంటారా, అయితే నువ్వు వెళ్ళు ఓ సుగ్రీవా అని చెప్పేసి ఒక దూతను పిలుస్తాడు. ఆ సుగ్రీవుడు అనేటువంటి దూత ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈ విధంగా వాళ్ళ తాలూకా గుణగణాలు, వాళ్ళ తాలూకా గొప్పలు, శుంభనిశుంభులు ఎంతటి వారు, శుంభనిశుంభులు దేవతల తాలూకా హవిర్భాగాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి దేవతల తాలూకా వాహనాలు, వాళ్ళ తాలూకా భూషణాలు, ఆయుధాలు అన్నీ కూడా తీసుకొని ఆయన ఈ యొక్క లోకాన్నంతటినీ కూడా ఏలుతున్నాడు. కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకుంటే పరమైశ్వర్యమతులం ప్రాప్స్యసే మత్పరిగ్రహాత్, అంతటి ఐశ్వర్యాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేసి ఆ గుణగణాలు చెప్పేసరికల్లా ఆ భగవతి అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నది, ఓయో సుగ్రీవా, నువ్వు చెప్పిన విషయం చాలా బాగుంది. ఆ శుంభనిశుంభులిద్దరూ కూడా అలాంటి వారే అయినప్పటికీ కూడా నా చిన్నతనంలో తెలిసి తెలియని తనంలోని ఒక ప్రతిజ్ఞ అనేటువంటి చేశాను. ఏంటంటే యోమాం జగతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిబలోలోకే సమే భర్త భవిష్యతి. ఎవరైతే నా గర్వాన్ని అణచివేస్తాడో, యుద్ధములో నన్ను ఎవరైతే గెలుస్తారో, ఎవరిని చూడంగానే నా యుద్ధం ఆగుతుందో అలాంటి వారిని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి వచ్చి నన్ను యుద్ధంలో గెలవమని చెప్పు, నేను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆ దూతకు చెప్పి పంపించంగానే ఆ దూత మళ్ళీ అంటాడు, ఇంద్రాది దేవతలే ఆ యొక్క శుంభనిశుంభుల ముందు ఓడిపోయారు, అలాంటి నువ్వు ఒక్క స్త్రీవి, స్త్రీ త్వమేకిక, ఒక్క స్త్రీవి ఏం చేయగలవు, ఇంత సైన్యాలు ఉన్నాయి, అంత ఇవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పంగానే నేను మరి చేసినటువంటి ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నాను, కాబట్టి ఆ యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే నేను ఉంటాను అని చెప్పేసి అనగానే సరే నీ ఇష్టం అని చెప్పేసి దూత వెళ్ళిపోతాడు. వెళ్ళి శుంభనిశుంభులకు చెప్పంగానే, అయితే అంత తెల్లగా ఉన్నది, అంత సౌందర్యంగా ఉన్నది అంటున్నావు కదా, ఆ యొక్క యక్షకన్యో గంధర్వకన్యో లేదంటే కిన్నర కన్యో కింపురుష కన్యో అయి ఉంటుంది. కాబట్టి ఓ ధూమ్రలోచన, నువ్వు వెళ్ళు, నీ 60,000 మంది సైన్యంతో వెళ్ళి ఆ యొక్క ఆ బాలికని బంధించి తీసుకొనిరా అని చెప్పేసి అనగానే ఆ యొక్క ధూమ్రలోచనుడు 60,000 మంది సైన్యంతో వృతషష్ట్యా సహస్రాణ 60,000 మంది సైన్యంతో అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తాడు.
ఈ యొక్క అమ్మవారు మరి కొండ ప్రాంతాల్లో కూర్చుంది కదండి. ఆ ధూమ్రలోచనుడు వాళ్ళ సైన్యం వస్త్రాలను అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. దగ్గరికి వస్తూ ఉండగా అక్కడ కూర్చున్న దగ్గర నుంచే కదలకుండా హుమ్ అనేటువంటి ఒక శబ్దం చేశారు. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి జ్వాలకి ఈ ధూమ్రలోచనుడు ససైన్యంగా కూడా సంహరించబడ్డాడు. హుంకారేణైవ తంభస్మ సాచ్చకారాంబికా తతః. అలాగా ససైన్యంగా ధూమ్రలోచనుడు వధించబడ్డాడు అని తెలుసుకున్నటువంటి శుంభనిశుంభులు తర్వాత ఏ రాక్షసులను పంపారు, వారిని ఏ విధంగా సంహారం చేశారు అనేటువంటిది రేపటి రోజున మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.